కలియుగంలో కలి అనేది ప్రతి మనిషిలోనే దాగి ఉంది. అది ఒకడి పిరికితనంలో ఉండొచ్చు, ఒకడి గర్వంలో ఉండొచ్చు, ఒకడి మూఢనమ్మకాల్లో దాగి ఉండొచ్చు, ఒకరి అయోమయ స్థితిలోని ఉండవచ్చు, అన్నీ నాకే తెలుసు అనే అహంలో ఉండొచ్చు, ఒకరి ఆగ్రహంలో లేదా మరొకరి వ్యక్తిగతలో. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది మనకి తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. ఒక్క దురాలోచన చాలు మనల్ని పతనం చేయడానికి. అయితే ఈ కలియుగంలో మనిషిలో దాగి ఉన్న కలిని అంతం చేయడానికి శ్రీకృష్ణుడు ఒక సాధనాన్ని సృష్టించాడు, అతని సుదర్శన చక్రంతో. అదే కాలచక్ర గ్రంథం. మనిషికి ఆశను చూపి కోరికలు తీర్చి అతనిలో దాగి ఉన్న కలిని బయటకు తీస్తుంది ఈ గ్రంథం. కలి ఎక్కువ ఉన్న చోట అది సంచరిస్తుంది. ఇప్పుడు ఈ గ్రంథం కొందరి జీవితాలను ఎలా మార్చింది, వారికి సుఖం ఎలా ఇచ్చింది, కష్టాలు ఎలా తెప్పించింది, జీవిత పాఠాన్ని ఎలా తెలియజేసింది అని చెప్పడమే ఈ కథ.